భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రభువైన యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగములో మనిషి స్వభావములో వక్రతను వివరిస్తున్నాడు. మనిషి ఇతరుల కన్నులోని నలుసును చూస్తాడు, కానీ తన కన్నులోనున్న దూలాన్ని చూడలేడు. ప్రభు చెప్పిన మాటల భావం ఏమిటంటే, మనిషి తన భయంకరమైన పాపాలను, అపరాధాలను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ ఇతరులలోని అతి చిన్న తప్పైన తీవ్రమైన ప్రతిస్పందన చూపించి వారికి తీర్పు తీర్చుటకు న్యాయాసనంపై కూర్చుంటాడు. అటువంటి భయంకరమైన పాపాలకు ఫలితంగా దేవుడు నరక శిక్షను నిర్ణయించాడు. మనిషిని దేవుని కోపం నుండి, పాపం నుండి, పాప ప్రభావము నుండి, పాప శిక్ష నుండి రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై బలిగా అర్పించబడ్డాడు. ఆయన నిర్దోషి అయి నిష్కలంకుడై ఉన్నప్పటికీ తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన పాపాల కొరకు ప్రాయచిత్తార్థ బలిగా తనను తాను అర్పించుకొన్నాడు. ఆ ప్రాయచిత్తం ప్రభువైన యేసుక్రీస్తుపై ఉంచే విశ్వాసము ద్వారా మన జీవితాలలో ఫలప్రదమవుతూ ఉంది. అంటే ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన మరణాన్ని మరియు పునరుత్థానాన్ని విశ్వసిస్తారో అతని కొరకు ప్రభువు ప్రాయచిత్త బలిగా నిలుస్తాడు. అటువంటి మనిషి దేవుని కోపం నుండి, పాపము నుండి, పాప ప్రభావము నుండి మరియు పాప శిక్ష నుండి రక్షింపబడి దేవుని ప్రేమకు, కృపకు మరియు అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడము ద్వారా మీరు కూడా దేవుని కోపం నుండి రక్షింపబడి ఆయనతో సహవాసములోనికి రావాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.